తుని ఇంట్లో సీసీటీవీ కెమెరా. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక తన కూతురు బుజ్జితో కలిసి ఇంటి వెనుక ఒక చిన్న కోళ్ల ఫారం నడుపుతోంది. గతంలో బుజ్జి పిచ్చుక కోరిక మేరకు మొదలుపెట్టిన ఈ పెంపకం ఇప్పుడు తుని కష్టంతో, బుజ్జి అప్పుడప్పుడు చేసే అరాకొర సాయంతో బాగానే సాగుతోంది. ఆ కోళ్లు రోజూ తాజాగా గుడ్లు పెడుతూ ఉండడంతో బుజ్జికి ఇష్టమైన గుడ్డు ఫ్రైకి లోటు లేకుండా పోయింది. అంతేకాకుండా తుని ఆ గుడ్లను, అప్పుడప్పుడు కొన్ని కోళ్లను అమ్ముతూ వచ్చిన డబ్బుతో ఇంటిని హాయిగా గడుపుతోంది. ఊర్లోని చాలా పక్షులు తుని దగ్గరే గుడ్లు కోళ్లు కొనడానికని ఇష్టపడేవారు. ఎందుకంటే అవి ఆరోగ్యంగా తాజాగా ఉంటాయని పేరు. అంతా బాగానే సాగుతోంది అనుకుంటున్న సమయంలో తుని ఫారంలో ఒక వింత సమస్య మొదలైంది. రోజూ ఉదయం కోళ్లకు మేత వేయడానికని వెళ్లినప్పుడు తునికి ఏదో తేడాగా అనిపించేది. తుని పిచ్చుక కోళ్లను లెక్కిస్తూ 1, 2, 3, 15, 16, నిన్న 17 ఉన్నట్టు గుర్తే. బహుశా నేను లెక్క తప్పు పెట్టానేమో. ఇక మరుసటి రోజు లెక్క పెట్టింది. 1, 2, 14, 15. అయ్యో, మళ్ళీ 1 తక్కువ. ఏమవుతుంది? రాత్రి గాలివానకు ఏమైనా కొట్టుకుపోయాయా? ఆ మరుసటి రోజు కూడా మళ్ళీ లెక్క పెట్టింది. ఇంకో కోడి మాయం. ఇప్పుడు తునికి కంగారు మొదలైంది. రాత్రి గాలి లేదు, వాన కూడా లేదు. మరి కోళ్లు ఏమైపోతున్నాయి? ఎలా మాయమైపోతున్నాయి? గూడు తలుపులు కూడా సరిగ్గానే వేసున్నాయి. తుని పిచ్చుక కంగారుగా, బుజ్జి బుజ్జి ఇట్రావే, మన కోళ్లు రోజుకొకటి చొప్పున మాయమైపోతున్నాయి. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. మాయమైపోతున్నాయా? ఎక్కడికి పోతాయమ్మా? బహుశా అవి వాకింగ్ కి వెళ్తున్నాయమ్మో. నువ్వు రోజు వాటిని గూట్లోనే బంధిస్తున్నావు కదా, వాటికి పోర్ కొట్టి ఉంటుంది. నీ బద్దకపు మాటలు ఆపు బుజ్జి. ఇది సీరియస్ విషయం. మన జీవనాధారమే ఈ కోళ్లు. ఇలాగే రోజుకొకటి పోతే మనం రోడ్డున పడతాం. తుని పిచ్చుక ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకుంది. చోటు, చూసావా నా కష్టం? రోజు నా ఫారంలో కోళ్లు దొంగతనానికి గురవుతున్నాయి. ఎవరూ రాత్రిపూట వచ్చి ఎత్తుకెళ్లిపోతున్నారు. అయ్యో, అవునా తుని? ఎంత దారుణం! బహుశా నక్కలేమైనా వస్తున్నాయేమో చూసావా? లేదు చోటు, గూడు చుట్టూ కంచె గట్టిగానే ఉంది. నక్కలొచ్చే అవకాశమే లేదు. తుని, రాత్రిపూట నువ్వే కాపలా కాయడం మంచిది. అప్పుడు దొంగ ఎవరో తెలుస్తుంది. రోజంతా పొలం పని చేసి వచ్చి రాత్రంతా మేల్కొని కాపలా కాయడం నా వల్ల కాదు మహిగారు. నాకు నిద్ర ఆగదు. అప్పుడే అక్కడికొచ్చిన చిచ్చుకాకి ఈ సంభాషణ విని లోలోపల నవ్వుకుంది. నిజానికి ఆ కోళ్లను దొంగతనం చేస్తుంది ఎవరో కాదు, మన చిచ్చుకాకే. రాత్రిపూట అందరూ పడుకున్నాక చిచ్చు మెల్లగా తుని ఫారం దగ్గరికి వచ్చి ఎలాగోలా ఒక కోడిని పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లి హాయిగా వండుకుని తినేస్తుంది. తన కొడుకు చిన్నుకి కూడా ఆ దొంగ కోడి కూర అంటే మహా ఇష్టం. చిచ్చుకాకి ఏమీ తెలియనట్టు నటిస్తూ, అయ్యో తుని, ఎంత కష్టం వచ్చింది. పాపం, నీకు తీరని నష్టం వచ్చింది. బహుశా ఏదైనా దయ్యం వచ్చి కోళ్లను తీసుకెళ్తుందేమో. నువ్వు అర్జెంటుగా ఒక మంత్రగాడిని కలవడం మంచిది. దయ్యమా? చిచి, అవన్నీ నేను నమ్మను చిచ్చు. అదే పక్షి ఈ పని చేస్తుంది. అయితే జాగ్రత్తతోని, ఆ దొంగ దొరికే వరకు నీకు నిద్ర కూడా పట్టదులే. మనసులో, దొరకదులేవే, నా అంత తెలివైన దొంగ ఎవరూ లేరు. అలా రోజులు గడుస్తున్నాయి. కోళ్లు మాయమైపోతూనే ఉన్నాయి. తుని పిచ్చుక నిరాశతో కృంగిపోతుంది. బుజ్జి పిచ్చుకకి కూడా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని అనిపించింది. తను రోజంతా బద్ధకంగా ఉన్నా అప్పుడప్పుడు తన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. బుజ్జి ఆలోచిస్తూ ఉండగా తన స్నేహితుడి బన్ను చిలుక వాళ్ళింట్లో చూసిన ఒక వస్తువు గుర్తుకొచ్చింది. బన్ను వాళ్ళ నాన్న చోటు భర్త అప్పుడప్పుడు పట్నం వెళ్లి వస్తూ ఉంటాడు. మొన్నొచ్చినప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఏదో చిన్న డబ్బా లాంటిది పెట్టడం బుజ్జి చూసింది. దాని గురించి అడిగితే, ఇది సీసీటీవీ కెమెరా. మా ఇంటికి ఎవరైనా దొంగలొస్తే ఇది రికార్డ్ చేస్తుందని బన్ను చెప్పాడు. వెంటనే బుజ్జి మెదడులో బల్బు వెలిగింది. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా తల్లి దగ్గరికి పరిగెడుతూ, అమ్మా అమ్మా, నాకొక సూపర్ ఐడియా వచ్చింది. మన కోళ్ల దొంగను పట్టుకోవచ్చు. తుని పిచ్చుక నీరసంగా, ఏంటది బుజ్జి? మళ్ళీ ఏదైనా నీ బద్దకపు ఆలోచనేనా? కాదమ్మా, ఇది టెక్నాలజీ. మనం మన కోళ్ల గూటి దగ్గర సీసీటీవీ కెమెరా పెడతాం. సీసీటీవీ కెమెరా? అదేంటి, ఖరీదై ఉంటుందేమో. మన దగ్గర అంత డబ్బులు లేవు కదా పుచ్చి. అమ్మా, దాని గురించి నువ్వేం కంగారు పడుకో. నేను పన్నును అడిగాను. వాళ్ళ నాన్న పట్నంలో తక్కువ ధరకి కొన్నాడంట. మనం కూడా తెచ్చుకుందాం. అది రాత్రిపూట కూడా వీడియో తీస్తుంది. దొంగెవరో మనకు తెలిసిపోతుంది. తుని పిచ్చుక ఆలోచిస్తూ, నిజమేనా? అలా జరుగుతుందా? సరే,
ప్రయత్నించి చూద్దాం. కానీ డబ్బులు? మనం మహి అట్టను అడుగుతాం. అట్ట దగ్గర డబ్బులుంటాయి. తర్వాత మనం కోళ్ళమ్మి అప్పు తీర్చేద్దాం. తుని పుచ్చి కలిసి మహి గ్రద్ద దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. మొదట మహి నవ్వినా తుని కష్టం చూసి కెమెరా కొనడానికి అప్పివ్వడానికని ఒప్పుకుంది. కాని వడ్డీ మాత్రం కరెక్ట్ గా కట్టాలని ముందే చెప్పింది. తుని పుచ్చి కలిసి పక్క ఊరికి వెళ్లి కష్టపడి ఒక చిన్న పాత సీసీటీవీ కెమెరాని కొనుక్కుని వచ్చారు. దాన్ని ఎలా పెట్టాలో తెలియక తికమక పడుతుంటే పట్నం నుండి అప్పుడే వచ్చిన కుహుబాతు వాళ్లకు సాయం చేసింది. ఎవరికీ కనిపించకుండా కోళ్లకూటికి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఆ కెమెరాను అమర్చారు. ఆ కెమెరా పనిచేయడానికి కావలసిన చిన్న బ్యాటరీని కూడా కుహుబాతు ఇచ్చింది. థ్యాంక్స్ కుహు, నువ్వు టైంకొచ్చావు. దానిదేముందిలే తుని గారు, టెక్నాలజీ అంటే నాకిష్టము. ఆ దొంగ దొరికితే నాకు కొన్ని గుడ్లు ఫ్రీగా ఇవ్వండి చాలు. కెమెరా పెట్టిన విషయం ఊర్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కాని చిచ్చుకాకి మాత్రం ఏదో అనుమానం వచ్చింది. తుని పుచ్చి ఏదో రహస్యంగా చేస్తున్నారని పసిగట్టింది. ఏంటి తునే, ఈ మధ్య నువ్వు నీ కూతురు ఏదో గుసగుసలాడుకుంటున్నారు. ఏంటి సంగతి? కొత్తగా ఏమైనా అప్పు చేశావా? నా దగ్గర అడగొచ్చు కదా, నేను తక్కువ వడ్డీకే ఇస్తాను. అదేం లేదులే చిచ్చు, ఏదో మా పనులు మేం చేసుకుంటున్నామంతే. ఆ చెట్టు మీద అదేంటి కొత్తగా మెరుస్తోంది? ఏదైనా పెట్ట గూడు కట్టిందా? అదొక అరుదైన రాత్రిపూట మెరిసే పురుగు. అది మన ఇంటికొస్తే అదృష్టమంట. అందుకే దాన్ని కదల్చకుండా అలానే వదిలేశాం. బుజ్జి అబద్ధాన్ని చిచ్చు నమ్మినట్టు నటించింది. ఈ రోజు రాత్రికి ఆ పురుగు సంగతి కూడా చూడాలి అని మనసులో అనుకుంది. ఆ రాత్రి వచ్చింది. తుని పుచ్చి ఆత్రంగా కొంచెం భయంగా నిద్రపోయారు. ఉదయం లేవగానే తుని ముందుగా కోళ్లను లెక్కపెట్టింది. 15. అమ్మయ్య, ఈరోజు ఏ కోడి పోలేదు అని సంతోషంగా అనుకుంది. అమ్మా, కెమెరా పని చేసినట్టుంది. దొంగ భయపడి రాలేదేమో. ఏమో బుచ్చి, చూద్దాం పద. ఆ కెమెరాను తీసుకుని మహి గారి ఇంటికి వెళ్దాం పద. వాళ్ళింట్లో పాత టీవీ ఉంది కదా, అందులో పెట్టి చూడొచ్చు. ఇద్దరూ కలిసి కెమెరాను తీసుకుని మహిగ్రద్ద ఇంటికి వెళ్లారు. కుహుబాతు కూడా అక్కడే ఉంది. నలుగురు కలిసి ఆత్రంగా ఆ రాత్రి రికార్డింగును టీవీలో పెట్టారు. మొదట అంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. మధ్య మధ్యలో కుక్ కుక్ అని అంటున్నాయి. కాసేపటికి ఒక నల్లటి ఆకారం నెమ్మదిగా కంచె తూకి లోపలికి రావడం కనిపించింది. అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. ఆ ఆకారం నెమ్మదిగా కోళ్లకూటి దగ్గరికెళ్లి తలుపు తీయడానికని ప్రయత్నించింది. అది సరిగ్గా కెమెరా వైపు తిరిగింది. ఆ ముఖం చూడగానే నలుగురు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందరూ ఒకేసారి చిచ్చుకాకి! ఆ వీడియోలో చిచ్చుకాకి చాలా కష్టపడి గూటి తలుపు తీయడం, లోపలికెళ్లి ఒక కోడిని పట్టుకోవడానికి నానా తంటాలు పడడం కనిపించింది. కోళ్లు భయంతో అటో ఇటూ పరుగులు తీస్తున్నాయి. ఒక కోడి చిచ్చుని గట్టిగా ముక్కుతో పొడిచింది. అబ్బా అని చిచ్చు అరిచిన అరుపు కూడా రికార్డ్ అయింది. చివరికి ఒక కోడిని పట్టుకుని దాన్ని తన రెక్కల కింద దాచుకుని కంచె దూకి పారిపోవడం స్పష్టంగా కనిపించింది. పారిపోయే ముందు ఆ చెట్టు మీద మెరుస్తున్న కెమెరాని చూసి అదేంటి ఆ పురుగు నన్నే చూస్తోంది అని అనుమానంగా అనుకోవడం కూడా రికార్డ్ అయింది. చూసారా, నేననుకున్నాను ఈ చిచ్చు పనే ఇదంతా. దొంగ కోళ్లతో బిర్యానీ చేసుకుని తింటుందన్నమాట. అమ్మా, చిచ్చు అట్టెను పోలీసులకు పట్టిద్దామా? వద్దులే బుజ్జి, మన ఊరి పరువు పోతుంది. కానీ దీనికి గుడిపాఠం చెప్పాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. కుహు చెప్పిన ప్లాన్ ప్రకారం తుని పిచ్చుక చిచ్చుకాకిని తమ ఇంటికి టీ తాగడానికి చిచ్చు ఏమీ ఎరగనట్టు చాలా హుందాగా వచ్చింది. ఏంటి తుని, ఈరోజు టీ పార్టీ ఇస్తున్నావా? నీ కోళ్లు దొరికాయా ఏంటి? తుని పిచ్చుక నవ్వుతూ, లేదు చిచ్చు, కాని దొంగెవరో తెలిసిపోయింది. చిచ్చుకాకి ఉలిక్కిపడి, అవునా? ఎవరో? ఆ నక్కేనా? కాదు చిచ్చు, దొంగకు సంబంధించిన వీడియో ఆధారం దొరికింది. ఈ రోజు సాయంత్రం ఊరి మధ్యలో ఆ వీడియోని పెద్ద స్క్రీన్ మీద వేసి చూపిద్దామని అనుకుంటున్నాం. అప్పుడు దొంగెవరో అందరికీ తెలిసిపోతుంది. ఆ మాట వినగానే చిచ్చుకాకి ముఖం పాలిపోయింది. చెమటలు పట్టడం మొదలైంది. చిచ్చుకాకి తడబడుతూ, వీడియోనా? అదెందుకో? పాపం దొంగ ఎవరో తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది కదా. వదిలేతోనే ఆ దొంగను క్షమించేద్దాం. బుజ్జి పిచ్చుక అమాయకంగా, ఎందుకట్టా? దొంగతనం చేయడం తప్పు కదా, శిక్ష పడాలి కదా. పైగా ఆ వీడియో చాలా ఫన్నీగా ఉంది. దొంగ కోడిని పట్టుకోవడానికి చాలా కష్టపడింది. కోడి కూడా దొంగను పొడిచింది. బుజ్జి మాటలకు చిచ్చుకాకి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. అయ్యో, నా పరువు మొత్తం పోయేలా ఉందే అని కంగారు పడింది. తుని, నన్ను క్షమించు. ఆ దొంగను నేనే. నా కొడుకు చిన్ను రోజు కోడి కూడా కావాలని అడుగుతూ ఉంటే
కొనడానికి డబ్బులు లేక నీ కోళ్లను దొంగతనం చేశాను. దయచేసి ఆ వీడియో ఎవరికి చూపించకు, నా పరువు తీయకు అని ఏడవడం మొదలుపెట్టింది. చిన్నుకాకి కూడా పక్కనే నిలబడి అవునత్తో, మా అమ్మే దొంగ, కానీ ఆ కూర చాలా రుచిగా ఉంది అని అమాయకంగా చెప్పాడు. చిచ్చుకాకి నిజం ఒప్పుకోవడంతో తుని పిచ్చుకకు జాలి వేసింది. సరే చిచ్చు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నేనీ వీడియో ఎవరికీ చూపించను, కానీ నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి. నువ్వు దొంగతనం చేసినన్ని రోజులు మా కోళ్ల కూడును రోజు శుభ్రం చేయాలి. అలాగే నువ్వు ఎత్తుకెళ్లిన కోళ్లకు బదులుగా నీ దగ్గరున్న డబ్బులతో మాకు కొత్త కోళ్లను కొనివ్వాలి. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ సరే తుని, నువ్వు చెప్పినట్టే చేస్తాను. గూడు శుభ్రం చేస్తాను, కోళ్లను కొనిస్తాను. కానీ దయచేసి నన్ను క్షమించు. ఆ రోజు నుండి చిచ్చుకాకి రోజు ఉదయం సాయంత్రం తుని పిచ్చుక కోళ్ల గూడు దగ్గరకొచ్చి ముక్కు మూసుకొని గొనుక్కుంటూ గూడును శుభ్రం చేయడం మొదలుపెట్టింది. ఆ దృశ్యం చూసిన తుని, పుచ్చి, చిన్నులు నవ్వు ఆపుకోలేకపోయేవారు. కొన్ని రోజుల తర్వాత చిచ్చుకాకి కొత్త కోడి పిల్లలను తెచ్చి తునికిచ్చింది. తుని, నేను నీకు మాటిస్తున్నాను, ఇకపై ఎప్పుడు దొంగతనం చేయను. కష్టపడి పని చేసుకుంటాను. తుని పిచ్చుక నవ్వుతూ చాలా సంతోషం చిచ్చు, నువ్వు మారినందుకు ఆనందంగా ఉంది. సరే, ఇక నువ్వు గూడు శుభ్రం చేయనక్కర్లేదు. ఆ విధంగా బుజ్జి పిచ్చుక తెలివైన ఆలోచనతో సీసీటీవీ కెమెరా సహాయంతో కోళ్ల దొంగను పట్టుకుని చిచ్చుకాకి సరైన గుణపాఠం నేర్పించింది. ఆ సంఘటనతో చిచ్చుకాకిలో కొంచెం మార్పొచ్చింది, పూర్తిగా కాకపోయినా. పక్షుల గ్రామంలో ప్రతి సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పక్షులన్నీ సమావేశమవ్వడం అలవాటు. ఆ రోజు కూడా అందరూ చేరారు. పగలంతా చేసిన పనుల గురించి, పొలాల గురించి, పిల్లల అల్లరి గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఆ ఊర్లోనే ఉండే వయస్సు మళ్లిన లూసీ పావురం తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకోవడం మొదలుపెట్టింది. మా చిన్నప్పుడు మా తాతగారు చెప్పేవారు, మా ఊరికి ఉత్తరాన ఉన్న మాయల కొండ మీద పున్నమి రోజు రాత్రి మాత్రమే వికసించే బంగారు పువ్వు ఒకటి ఉంటుందని. ఆ పువ్వు వాసన చూస్తే చాలు ఏడాది పాటు ఏ జబ్బు రాదట. దాన్ని తాకితే చాలు రెక్కలకు కొత్త బలం వస్తుందట. లూసీ పావురం ఆ మాట పూర్తి చేసిందో లేదో అక్కడున్న పిల్లలందరూ ఓ అని ఆశ్చర్యంగా అరిచారు. పెద్దవాళ్లలో కొందరు నవ్వుకున్నారు, మరికొందరు అవన్నీ పాతకాలపు కబుర్లే లూసీగారు అని కొట్టిపాడేశారు. కాని ఆ గుంపులో కొంచెం దూరంగా కూర్చొనున్న చిచ్చుకాకి చెవులు మాత్రం రిక్కపొడుచుకున్నాయి. ఆమె కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. చిచ్చుకాకి తనలో తాను, బంగారు పువ్వా, జబ్బులు రావా, కొత్త బలం వస్తుందా? అమ్మో, ఇది మామూలు పువ్వు కాదు. ఇది దొరికితే నేను ఈ ఊరికే రాణినైపోతాను. తుని పిచ్చుక నా ముందు తలదించుకోవాలి. పైగా ఆ పువ్వును పట్నంలో తీసుకెళ్లి అమ్మితే లక్షలు, కాదు కాదు, కోట్లొస్తాయి. నేను ఈ ఊర్లోనే అత్యంత ధనవంతురాలనైపోతాను. ఆ ఆలోచన రాగానే చిచ్చుకాకి ఆకలి, నిద్ర రెండూ ఎగిరిపోయాయి. ఆ పువ్వును ఎలాగైనా తానే సొంతం చేసుకోవాలని, ఆ రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా కాపాడుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఆ రాత్రి చిచ్చుకాకి అస్సలు నిద్ర పట్టలేదు. తన కొడుకు చిన్ను గాఢ నిద్రలో ఉండగా తాను మాత్రం బంగారు పువ్వు గురించి కలలు కంటూ గాలిలో మేడలు కట్టేస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం తన ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టింది. ముందుగా ఈ విషయం గురించి ఎవరికైనా తెలిసిందేమోనని ఆరా తీయడం మొదలుపెట్టింది. నేరుగా తుని పిచ్చుక ఇంటికి వెళ్ళింది. చిచ్చుకాకి ఏమీ తెలియనట్టు, ఏంటితనే, పొలం పనులు ఎలా ఉన్నాయి? ఈ మధ్య నీరసంగా ఉంటున్నాను. ఏమైనా బలం వచ్చే టానిక్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అయ్యో, నీరసంగా ఉందా చిచ్చు? మంచిగా పప్పు, ఆకుకూరలు తిను, అంతేకాని టానిక్లెందుకు? అవి కాదే, ఏదైనా అద్భుతమైన మూలికలు, పువ్వులు లాంటివే మన ఊరి చుట్టుపక్కల ఏమైనా దొరుకుతాయా అని. తుని పిచ్చుక నవ్వుతూ, బంగారు పువ్వు గురించి అడుగుతున్నావా ఏంటి? అవన్నీ లూసీ గారు చెప్పే కట్టుకథలు. వాటిని నమ్మి కొండలకు గుట్టలకు వెళ్ళావంటే ఒంటి నొప్పులు తప్ప ఏమీ రావు. తుని మాటలకు చిచ్చుకి కొంచెం కోపం వచ్చినా బయటపడకుండా, అయ్యో, నేను కూడా అదే అనుకున్నానులే, ఊరికే అడిగాను అని చెప్పి అక్కడి నుండి జారుకుంది. ఈ తునికి నా మీద అసూయ, అందుకే నన్ను వెళ్ళొద్దని చెబుతుంది. నేను వెళ్ళడం ఖాయం అని మనసులో అనుకుంది. తర్వాత చోటు చిలుక దగ్గరికి వెళ్ళింది. ఏంటి చోట? మీ ఆయన ఎప్పుడు కొండల వైపు వేటకు వెళ్తూ ఉంటాడు కదా, అక్కడ ఏమైనా వింత పువ్వులు, మెరిసే పువ్వులు చూసాడా? అమ్మో, నాకైతే భయం చిచ్చు. ఆయన మొన్న వెళ్ళినప్పుడు ఒక ఎలుగుబంటే వెంటబడిందంట. త్రుటిలో తప్పించుకుని మరీ వచ్చాడు. నువ్వెందుకు అడుగుతున్నావు? ఆ కొండ వైపు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా ఏంటి? చిచ్చుకాకి వెంటనే టాపిక్ ని మార్చేసి, అబ్బే లేదు,
మా చిన్నగాడికి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారట, అందుకే అడిగానులే అని అబద్ధం చెప్పి తప్పించుకుంది. ఇక లాభం లేదనుకొని తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకుంది. తన ఇంట్లో ఉన్న పాత ట్రంకు పెట్టెను బయటికి తీసి ప్రయాణానికి సిద్ధమవడం మొదలుపెట్టింది. చిన్నుకాకి ఆవలిస్తూ, అమ్మో, అప్పుడే నిద్ర లేచావా? ఏంటి ఆ పెట్టెతో కుస్తీ పడుతున్నావు? ఒరే చిన్నగా, మనం ఒక పెద్ద సాహస యాత్రకు వెళ్తున్నాం. మాయల కొండకు వెళ్ళి బంగారు పువ్వును తీసుకురావాలి. అమ్మో, అది లూసీ తాతమ్మ చెప్పిన కథ కదమ్మా, నిజంగా ఉందంటావా? నీకు తెలియదురా, పెద్దవాళ్ళ మాటలు చద్దన్న మూటలు అంటారు. ఆ పువ్వు దొరికితే మనం రాజులం అయిపోతాం. నేను నీకోసం 10 చాక్లెట్లు కొనిస్తాను. చాక్లెట్ అనే మాట వినగానే చిన్ను కూడా ఉత్సాహంగా అయితే పదమ్మా, నేను కూడా వస్తాను అని అన్నాడు. వద్దురా, నువ్వు వస్తే నా ప్రయాణం నెమ్మదిస్తుంది. నేనొక్కదాన్ని వెళ్ళి ఆ పువ్వుతో తిరిగి వస్తాను. నేనొచ్చే వరకు ఈ విషయం ఎవరికి చెప్పకే. ముఖ్యంగా ఆ తుని పిచ్చుకకి అస్సలు చెప్పద్దు. దానికి తెలిస్తే అది కూడా బయలుదేరుతుంది. ఆ రోజు మధ్యాహ్నం చిచ్చుకాకి ఎవరికీ తెలియకుండా తన సాహసయాత్రను మొదలుపెట్టింది. తలకి ఒక పాత టోపీ, మెడలో ఒక నీళ్ల సీసా, చేతిలో ఒక కర్ర పట్టుకొని నేనొస్తున్నాను బంగారు పువ్వా అంటూ కొండవైపు బయలుదేరింది. మాయల కొండకు దారి అంత సులువుగా లేదు. చిచ్చుకాకి వెళ్తున్న దారిలో ముళ్ళ పొదలు అడ్డొచ్చాయి. చే, ఏ మొల్లో నా ఖరీదైన రెక్కలను పాడు చేస్తున్నాయి. ఆ బంగారు పువ్వు దొరికాక నేను వజ్రాలతో చేసిన రెక్కలు చేయించుకుంటాను. కొంచెం దూరం వెళ్ళాక ఒక కోతుల గుంపు ఎదురైంది. చిచ్చు చేతిలో ఉన్న అరటి పండును చూసి దాని చుట్టూ చేరాయి. ఏయ్, దూరం జరగండి, ఇది నా లంచం. మీకు కావాలంటే నేను బంగారు పువ్వు తెచ్చాక మీకు బంగారు అరటి పండ్లు ఇస్తానులే. ఆమె మాటలు కోతులకు అర్థం కాలేదు. ఒక పెద్ద కోతి ఆమె చేతిలోని పండుని లాక్కుని పారిపోయింది. చిచ్చు దాన్ని తిట్టుకుంటూ ముందుకు సాగింది. సాయంత్రం అయ్యేసరికి దారి తప్పిపోయింది. చుట్టూ దట్టమైన అడవి, చీకటి పడుతుంది. చిచ్చుకి భయం వేయడం మొదలైంది. చిచ్చుకాకి వణుకుతూ, అయ్యో, దారి తప్పిపోయినట్టున్నానే. ఇప్పుడు బంగారు పువ్వు ఎక్కడ వెతకాలి? కనీసం వెండి పువ్వు కనపడినా బాగుండేది. ఈ లోసి పౌరం చెప్పిన మాటలు నమ్మి అనవసరంగా వచ్చాను. ఆ రాత్రికి ఒక చెట్టు తొర్రలో భయంతో వణుకుతూ గడిపింది. కనీసం తనకి తినడానికి కూడా ఏమీ లేదు. దోమలు తనని ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చు ఇంట్లో కనబడకపోవడంతో చిన్ను కంగారుగా తుని పిచ్చుక ఇంటికి వెళ్లాడు. చిన్నుకాకి ఏడుస్తూ, తుని అత్త, మా అమ్మ రాత్రి నుండి కనిపించడం లేదు. బంగారు పువ్వు కోసం కొండకెళ్ళింది. విషయం తెలిసిన తుని పిచ్చుక కంగారు పడింది. వెంటనే ఊర్లోని పక్షులన్నిటినీ సమావేశపరిచింది. అందరూ వినండి, చిచ్చు ఆ లూసీ గారు చెప్పిన కట్టుకథను నమ్మి మాయలు కొండకు వెళ్ళింది. అక్కడ ప్రమాదకరమైన జంతువులుంటాయి. మనం వెంటనే వెళ్లి తనని వెతకాలి. అయ్యో, ఈ చిచ్చుకి ఎన్నిసార్లు చెప్పినా వినదు. చెప్పుడు మాటలు విని ఎప్పుడు ఇలాగే ఆపదలో పడుతుంది. పదండి, ఆలస్యం చెయ్యొద్దు, మనమందరం కలిసి వెళ్దాం. తుని పిచ్చుక, మహిగ్రద్ద, చోటు చిలుక ఇంకా మరికొన్ని పక్షులు కలిసి ఒక బృందంగా ఏర్పడి చిచ్చుని వెతకడానికని మాయల కొండ వైపు బయలుదేరాయి. వాళ్ళలా అడవిలో వెతుకుతూ వెళ్తూ ఉండగా ఒకచోట చిచ్చుకాకి చేతిలో కొన్ని పసుపు రంగు అడవి పువ్వులు పట్టుకొని వాటిని చూసి, దొరికింది, నాకు బంగారు పువ్వు దొరికింది అని బలహీనంగా అరుస్తుంది. తుని పిచ్చుక దగ్గరికెళ్లి తనను బయటికి లాగుతూ, చిచ్చు, ఏమైంది నీకు? ఇవి బంగారు పువ్వులు కావు, మామూలు అడవి పువ్వులు. చిచ్చుకాకి ఆ పువ్వుల వైపు, తుని వైపు మార్చి మార్చి చూస్తూ, కాదా, మరివి మెరుస్తున్నాయి కదా? అవి ఎండకు మెరుస్తున్నాయి చిచ్చు, నీ కళ్ళు భ్రమపడ్డాయి. చిచ్చుకి అప్పుడు అసలు విషయం అర్థమైంది. తనొక కట్టుకథను నమ్మి ఎంత పెద్ద తప్పు చేసిందో, ఎంత ప్రమాదంలో పడిందో గ్రహించింది. సిగ్గుతో అవమానంతో తలదించుకుంది. అందరూ కలిసి చిచ్చుని జాగ్రత్తగా ఊరికి తీసుకొచ్చారు. కుహుబాతు వెంటనే ప్రథమ చికిత్స చేసింది. చిచ్చుకాకి అందర్నీ చూస్తూ కళ్ళనీళ్లతో, నన్ను క్షమించండి, నేను చెప్పుడు మాటలు నమ్మాను. అత్యాశకు పోయి మిమ్మల్ని అందరినీ కంగారు పెట్టాను. తుని పిచ్చుక చిచ్చు తల నిమురుతూ, పర్లేదులే చిచ్చు, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా, అదే చాలు. బంగారం లాంటి పువ్వులు ఎక్కడా ఉండవు. మన స్నేహం, మన ఐక్యమత్యమే మనకు నిజమైన బంగారం. అవును చిచ్చు అట్ట, నువ్వు మాటూ ఉంటేనే మాకు సంతోషం. ఆ పువ్వులు మా కొట్టు. ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి తుని పిచ్చుక ఇంట్లో వేడివేడిగా భోజనం చేశారు. చిచ్చుకాకి తాను తెచ్చిన ఆ పసుపు పువ్వుల్ని చూస్తూ, ఈ పువ్వులు బంగారవి కాకపోయినా నాకు ఒక బంగారం లాంటి పాఠాన్ని నేర్పించాయి అని నవ్వుతూ అంది. అయినాతోనే ఆ లూసి పావురం మాత్రం మళ్ళీ నాకు కనబడాలి. తన కథ వల్లే కదా ఇదంతా. ఆ మాటలకు అక్కడున్న వాళ్ళందరూ గట్టిగా నవ్వేశారు. ఆ రోజటి నుండి చిచ్చుకాకి చెప్పుడు మాటలు నమ్మడం మానేసి
అందరితో కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంది.